హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి. నా మెథడ్లో ఒకసారి ఫాలో అయ్యి చెయ్యండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట. అంటే చంకల కింద ముడతలు రావడం అలా ఏమి ఉండదు. ఇక్కడ ఫ్రంట్ ఈ హ్యాండ్స్కి బ్యాక్ నెక్ కట్ వర్క్ పెట్టమన్నారన్నమాట. ఇది షేప్ బెల్ట్ క్రాస్ కటింగ్ అనమాట. షేప్ బెల్ట్ తోటి ఎలా కట్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కట్ వర్క్ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి నెక్ ఎలా ఇస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. సో హ్యాండ్స్ ముందుగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ కటింగ్కి మెయిన్ చంక లూజ్ అనేది కావాలండి. చంక లూజ్ బట్టే బ్లౌజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుదురుతుందో లేదని తెలుస్తుంది అనమాట. కింద హెచ్చు తగ్గులు ఉన్నాయనేసి ఒక పావించ్ హెచ్చు తగ్గుల కోసం స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాను. హ్యాండ్స్ ఖర్చుల కోసం ఒక పావించ్ అనమాట. సో హెచ్చు తగ్గులు ఏదైతే ఉందో అది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి మెజర్ చేస్తున్నాను. సో కింద ఏదైతే లైన్ డ్రా చేసేసుకున్నామో అక్కడ నుంచి చూసుకొని మెయిన్ డాట్కి ఒక మార్కింగ్, ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్. సో ఇప్పుడు ఇది ఎంతైతే వచ్చిందో అంతే బెల్ట్తో టేప్తో మెజర్ చేసుకొని ఇటువైపు కూడా డ్రా చేసేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ వస్తుంది అప్పుడే. లేదు ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ తోటైనా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక లూజ్ ఎంతో తెలియాలండి. చంక లూజ్ ఎందుకంటే చంక డౌన్ ఎంతో తెలియడం కోసం చంక లూజ్ తెలియాలి. ఇక్కడ కుట్టు వరకు మెజర్ చేసేసుకోవాలన్నమాట. సో షోల్డర్ నుంచి ఏదైతే సైడ్ జాయింట్ ఉంటుందో అక్కడ వరకు ఎగ్జాక్ట్గా మనకి 8 ఇంచెస్ వచ్చింది. 8 నెంబర్ వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది 3.25 తీసుకోవాలి. అంటే 3.25కి మార్కింగ్ చేసేసుకోవాలి. అదే 7 సిరీస్ వస్తే 3 ఇంచులకి, 9 సిరీస్ వస్తే 3.5కి పెట్టుకోవాలి. ఇది ఎవరికైనా ఇదే కామన్. ఇప్పుడు 8 ఇంచెస్ వచ్చింది కదా, 8 ఇంచెస్కి ఇలా క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత అవుతుందో అంత పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 1.25 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఖర్చుల కోసం 1.25 నాకు సైడ్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ లైన్ స్ట్రైట్ లైన్ ఉందో అక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇది ఎందుకంటే చంక లోతు ఎంతవరకు తీసుకోవాలనేది. ఇక్కడ నేను 1.25 తీసుకున్నాను, 8 సిరీస్ కాబట్టి 1.25 అనేది సరిపోతుంది. సో ఇక్కడ 1 ఇంచ్, ఎవరికైనా 1 ఇంచేనండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి 6 షేప్లో పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. మళ్ళీ 9 షేప్లో పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1 ఇంచు, అలాగే ఏదైతే మనకి ప్లస్ గుర్తు వచ్చిందో అక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఫ్రంట్ లోతు కోసం. మళ్ళీ సేమ్ 6 లాగా పెట్టుకొని కర్వ్ స్కేల్ డ్రా చేసేసుకోవాలి. 9 షేప్లో పెట్టుకొని డ్రా చేసేసుకోవాలి. చూసారా ఫ్రంట్ లోతు అనేది ఎంత నీట్గా వచ్చిందో. పర్ఫెక్ట్గా ఐబ్రో షేప్ లాగా వచ్చింది కదా, అంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేసి రెడీగా ఉంది. ఒకసారి ఈ మెథడ్లో హ్యాండ్ అనేది కట్ చేయండి, మీకే ఈజీగా ఉందనిపిస్తుంది. సో కొంతమందికి ఫ్రంట్ లోతు సరిగ్గా రాదు ఇది అంటారు కదా, ఆ ఇబ్బంది ఏం లేకుండా ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ లోతు మనకి ఐబ్రో షేప్ లాగా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూసారు ఎంత నీట్గా వచ్చింది కదా ఐబ్రో షేప్ లాగా. అంటే బ్లౌజ్కి మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్. కింద హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఖర్చుల కోసం కింద 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో
కింద ట్రక్కుల నుంచి షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేస్తే నీట్గా అంటే హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ హైట్ అనేది వస్తుంది. ఖర్చులకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇది మనం టేప్తో మెజర్ చేసుకుంటే 15 ఇంచెస్ వచ్చింది. అదే 15 ఇంచెస్ కొంచెం దూరంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ నేను మెజర్ చేయట్లేదండి. చంక లూజు ప్లస్ 1 ఇంచ్ అనమాట. సో ఇదే చెస్ట్ లూజ్ అంటే 9 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ అనమాట. 9 × 4 చేస్తే 36 సైజ్ అనమాట ఇది బ్లౌజు. 9 ఇంచెస్కి అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఎప్పుడంటే ఫాలో అవ్వాలి, డీప్ నెక్ బ్లౌజులకి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. డీప్ నెక్ బ్లౌజులకి ఏంటి అంటే ఆర్మ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్ అదే చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ మళ్ళీ మనం వేరేగా మెజర్ చేయక్కర్లేదు. ఇదేనండి నేను మెథడ్ ఫాలో అయ్యేది. ఒక్కసారి ఈ మెథడ్లో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ హైట్ ఎంత చూస్తున్నాము, నెక్ డీప్ ఎంత అనేది మెయిన్ మార్కింగ్, అలాగే పైనుంచి ఒక 1/2 ఇంచు ఖర్చులకి. ఇప్పుడు షోల్డర్ నెక్ అనేది ఎంత అనేది చూస్తున్నాను. సో నెక్ కోసం నేను 2.5 పెట్టుకుంటున్నాను. షోల్డర్ అనేది నేను ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంత పెడతానండి. సో ఇక్కడ నాకు మ్యాక్సిమం మొత్తం కలిపి 5.5 రావాలన్నమాట. సో వస్తుందో లేదో చూస్తాను. చూసారా ఎగ్జాక్ట్గా మనకి 5.5 అనేది వచ్చింది. సో 5.5కి మార్కింగ్. ఈ హైట్ బ్లౌజ్కి ఈ సైజు వాళ్ళకి 5.5 పెట్టుకుంటే మనకి షోల్డర్స్ జారడం ఏమి ఉండవండి. సో ఇప్పుడు చంక డౌన్ అనేది నేను ఇక్కడ 6 పెట్టుకుంటున్నాను. సో 6 పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది చంక మనం ఏదైతే అనుకున్నామో అంతకి వస్తుంది. 6 పెట్టి చూపిస్తాను మీకు కూడా. సో 6కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి చంక కార్నర్ దగ్గర 1.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ మనకి కలిసేలాగా ఇలా లైన్ కర్వ్ స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఖర్చుల పైన షోల్డర్ ఖర్చులు కనేసి ఒక డ్రా చేసుకొని ఇప్పుడు మెజర్ చేస్తాను చూడండి. లైన్ కింద నుంచి మెజర్ చేయాలన్నమాట. సో మనకి 8 అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేపిస్తాను చూడండి. కింద నుంచి ఇలా డ్రా చేసేసుకుంటే మనకి 8 అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అంటే మనం గీసుకున్నది చంక డౌన్ అనేది 6 ఇంచెస్కి సరిపోయింది. ఇక్కడ 2.5 నెక్ తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాము. సో పైన నెక్ కంటే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ కస్టమర్ ఏంటంటే స్టార్ నెక్ పెట్టమన్నారండి. సో స్టార్ నెక్ కోసం కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఏదైతే సైడ్ లైన్ ఉంటుందో అక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని పైకి ఇలా డ్రా చేసేసుకోవాలి. చూసారా స్టార్ నెక్ వచ్చింది. దీనికి కొంచెం కర్వ్ అనేది ఇస్తాను. నేను ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి లైట్గా ఒక రౌండ్ షేప్ అనేది ఇస్తానండి. లైట్గా ఇస్తాను, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేను యాక్చువల్లీ నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఈ నెక్కి నేను కట్ వర్క్ అనేది ఇవ్వాలి. సో కట్ వర్క్ కోసం నెక్స్ట్ వీడియోలో నేను ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను. ప్రజెంట్ నేను ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా నా మెథడ్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. సో మనకి నెక్ అనేది వచ్చింది. కట్ వర్క్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడు కింద ట్రక్కుల కోసం ఆది బ్లౌజ్ నుంచి నడుము కొలుస్తున్నాను. ఇది జస్ట్ ట్రక్కుల కోసమేనండి. 28 ఇంచెస్ వచ్చింది. 28 ఇంచెస్ని 4 పార్ట్స్గా చేస్తే మనకి ఒక్కొక్కటి 7 ఇంచెస్ వస్తుంది. సో 7 ఇంచెస్కి ఇలా పెట్టుకొని డ్రా చేసేసుకొని అక్కడికి హాఫ్ చేసుకోవాలి. సో అక్కడ 1 ఇంచ్కి అటు ఇటు పెట్టుకుంటే సరిపోతుంది. సో హైట్ వచ్చేసి నేను 3.5 పెట్టుకున్నాను. 4 పెట్టుకున్నా పర్లేదనమాట. నేను కుట్టుకునేటప్పుడు చూసుకొని కుడతాను. సో బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. నేను నెక్ కట్ చేయట్లేదు. నెక్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎలా కట్ చేస్తానని చూపిస్తాను. అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే
మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రంట్. సో బ్యాక్ పార్ట్ యూస్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను నేను. సో ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ అనమాట. సో క్రాస్గా పెట్టుకుంటున్నాను అందుకని. సో ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో ఎగ్జాక్ట్గా మనం ఇలా మార్కింగ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు, ఇక్కడ నేను సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఉక్సులు పట్టి దగ్గర గ్యాప్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను. సో చంక కూడా 3 డాట్స్ వేసుకొని లోత్ అనేది 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసేసుకుంటున్నాను. సో ఫ్రంట్ లోతు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అనేది చూసుకోవాలి. దీన్ని బట్టి ఇది మనం ఆది బ్లౌజ్ నుంచి మెజర్ చేసుకోవాలి. సో బ్లౌజ్ అనేది బాడీ పైన ఉంటే ఎలా ఉంటుందో అలా పెట్టుకొని ఇక్కడ ఫ్రంట్కి స్కేల్ పెట్టుకొని ఇలా పైనుంచి ఏదైతే షోల్డర్ ఉంటుందో అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నాకు పావు తక్కువ వచ్చింది. నాకు కస్టమర్ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టమన్నారు అన్నమాట. నేను ఇక్కడ 7 ఇంచెస్కి పెడుతున్నాను. సో పైన మనం 2.5 పెట్టుకున్నాం కాబట్టి అదే 2.5 ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో కూడా నాకు స్టార్ నెక్ పెట్టమన్నారు కస్టమరు. సో ఇక్కడ ఫ్రంట్లో ఎలా స్టార్ నెక్ ఇస్తాననేది చూపిస్తాను. ఉక్సులు పట్టి హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్లో 4 ఉక్స్కి ఇలా మెజర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పైన ఖర్చుల నుంచి పైన షోల్డర్ కుట్టు నుంచి ఈ మెయిన్ డాట్కి ఎంత హైట్ వచ్చిందో అంత. నాకు ఇక్కడ 13 ఇంచెస్ వచ్చింది. సో 13 ఇంచెస్ పైన షోల్డర్ నుంచి 13 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి. సో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో ఏదైతే మెయిన్ డాట్ ఉందో ఆ మెయిన్ డాట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫ్రంట్ హైట్ వచ్చేసి మెజర్ చేసుకుంటేనే చాలా బెటర్. చాలామంది ఇక్కడ మెయిన్ డాట్ కోసం 3.5కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. సెంటర్లో 1 ఇంచ్ అనమాట. హైట్ వచ్చేసి 3 ఇంచెస్. లేదు అంటే ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉంటుందో అంత మెజర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఉక్సులు పట్టికి ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ మనకి ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఏదంటే బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్లో సైడ్ దగ్గర మనకి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. సో 2 ఇంచెస్కి ఇలా బెల్ట్ అనేది 2 ఇంచెస్కి వస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి.
చూసారా ఫ్రంట్ పార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను స్టార్ నెక్ ఇమ్మన్నారు కూడా ఫ్రంట్కి. సో ఇలా క్రాస్గా పెట్టాలి కాబట్టి కింద నుంచి 1.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో 1.5కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. సో ఏదైతే మెజర్మెంట్స్ చేసామో సేమ్ ఎగ్జాక్ట్గా అలా కట్ చేసేసుకోవాలి. సో నేను చెప్పిన ఈ మెథడ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కానట్టుంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఈ మెథడ్ ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. సో ఉక్సుల పట్టి దగ్గర కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ట్రక్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి హైట్ అనేది మెజర్ చేసేసుకోవాలి. సో ఉక్సుల పట్టి దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ పైకి విడిచి పెట్టుకుంటే నాకు 2.5 వచ్చింది. సో ఇది ఈ కూర అనేది ఏదైతే అంచులు ఉంటుందో అది కట్ చేసేసుకున్నాను కింద బెల్ట్ కోసం, నడుం దగ్గర పట్టీ కోసం అది సరిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఉక్సుల పట్టి దగ్గర 2.5, సైడ్ జాయింట్ దగ్గర 2.5, ఉక్సుల పట్టి దగ్గర 3.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను షేప్ దగ్గర 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఇది షేప్ బెల్ట్. చూసారా ఎంత నీట్గా షేప్ అనేది వచ్చిందో. షేప్ బెల్ట్ మనకి కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది కదా. సో ఇది 2 పీసెసే ఉంది, ఇంకో 2 పీసెస్ కూడా లైనింగ్ అనేది మిగిలింది కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. సో లైనింగ్ 4 పీసెస్ అంటే ఒక సైడ్ నేను మొత్తం 3 పీసెస్ పెడతాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 పీసెస్లు అనమాట. సో అప్పుడు మనకి బెల్ట్ అనేది థిక్గా వస్తే బ్లౌజ్ అనేది నిల్చుంటుంది అనమాట. సో ఇదేంటేనండి నేను చెప్పే ఈ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ ఏంటంటే డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్ చేస్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. నా ఈ మెథడ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దీన్ని నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను.